హాయ్ నమస్తే. ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్‌ల విధానం వలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పగూలబోతుందా? ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్‌ల విధానం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ మీదే పెనుముప్పుగా తయారవ్వబోతుందా? ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్‌ల విధానం వలన ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు మిత్ర దేశాలుగా మారబోతున్నాయా? ప్రపంచం మొత్తం కూడా చైనాలో జరుగుతున్నటువంటి షంఘై మీటింగ్ వైపు ఎందుకు ఎదురు చూస్తున్నాయి? చైనా, రష్యా, భారత్ ఈ 3 దేశాలు కూడా ఒక కూటమిలాగా ఏర్పడి ప్రపంచంలోనే నాదే పెత్తనం, ప్రపంచంలోనే సంపన్న దేశమైన అమెరికానే ఏదైనా డిసైడ్ చేయగలదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ట్రంప్ యొక్క విధానాన్ని ఈ 3 దేశాలు కూడా ఒక కూటమిలాగా ఏర్పడి ఎదిరించగలవా? ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఎదురు చూస్తుందో కూడా ఆ షంఘై మీటింగ్ వైపే. షంఘై మీటింగ్లో చైనా దాదాపుగా 20 దేశాలని ఆహ్వానం పంపితే 20 దేశాల్లో మిగిలిన 20 దేశాల్లో కూడా ఈ మూడు దేశాల మీదే ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఈ 3 దేశాల వైపే చైనా, భారత్, రష్యా. ఈ ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైనటువంటి ఈ 3 దేశాలు కూడా దాదాపుగా $53.9 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఈ 3 దేశాలు $5.09 ట్రిలియన్ ఎగుమతులు కలిగినటువంటి ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలోని పెత్తనందారులుగా ఉన్నటువంటి అమెరికాన్ని టారిఫ్లను విధిస్తున్నటువంటి ట్రంప్ యొక్క విధానాలని అరికట్టగలవా అని ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. అందులో ముఖ్యంగా మొన్నటిదాకా కూడా భారత్, అమెరికా దేశాలు కూడా మిత్ర సంబంధం సూపర్ బాగా జరిగినాయి. కానీ ఇప్పటికిప్పుడే భారత్ ఎందుకని అమెరికాకు శత్రు దేశంగా మారింది అని మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఒక ఎత్తుగా తయారైంది అమెరికా గవర్నమెంట్. ఆర్థికంగా బలపడుతున్న దేశాలని ఓర్చుకోలేని దేశం ఏదైతే మెయిన్ మనం అనుకుంటాం అందులో అమెరికా ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. ఆర్థికంగా అభివృద్ధి పరంగా డెవలప్ చెందుతున్నటువంటి భారత్ని ఒక ఫోకస్ చేసి ట్రంప్ ఆర్థికంగా భారత్ ఎదిగితే, ఆర్థికంగా బలపడితే మనం చెప్పినటువంటి మాటలను లెక్క చేయదనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ ట్రంప్ ఫస్ట్ 25% టారిఫ్ విధానాన్ని భారత్పై వేసి మరలా కూడా ఇంకొక 25% కలిపి సుమారు ఇప్పుడు దాదాపు 50% టారిఫ్ల విధానాన్ని భారత్పై వేయడం జరిగింది. కానీ భారత్ దాన్ని ఏం లెక్క చేయట్లా. మనకి తయారీ విధానం దాదాపు మన దేశం యొక్క వినియోగం చూసుకుంటే 80% వరకు మనం చేసే తయారీ మన దేశంలోనే 80% వరకు వినియోగం జరుగుతుంది. మిగిలిన కేవలం ఒక 20% మాత్రమే మనం ఎగుమతి చేస్తున్నాం. ఆర్థికంగా మనం ఏ దేశమైనా కానీ ఆర్థికంగా బలపడాలంటే ఎగుమతుల శాతం పెరగాలి. మనం రా మెటీరియల్ కానీ మిషనరీ కానీ వాణిజ్యపరంగా ఆసియాలోనే ఒక గ్రేటెస్ట్ అభివృద్ధి చెందుతున్న దేశంగా బలపడాలంటే ఎగుమతుల్లో మనం ఫస్ట్ ప్లేస్ ఉండాలి. అత్యధికంగా పర్సెంటేజ్ ఎగుమతులు జరిగితేనే అభివృద్ధి అనేది చెందుతుంది. సో వీటిలన్నిటిని గమనించినటువంటి అమెరికా
భారత్ను భారత్ను ఎ- భారత్ను ఎదగనివ్వకుండా చేయాలనే దురుద్దేశంతో అత్యధికంగా టారిఫ్లు విధించి మరల రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే మధ్యలో భారత్ వచ్చి ఏం చేసింది? భారత్ను ఒక బూసిలాగా చూపించాలని ట్రంప్ భావించవచ్చు. దానికోసమే రష్యా దగ్గర నుంచి మనం భారత్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. సో మిగతా దేశాలు రష్యా దగ్గర నుంచి అమెరికా కొనుగోలు చేయట్లేదా, చైనా కొనుగోలు చేయట్లేదా? మిగిలిన దేశాలు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం ఆయిల్. బట్ మనమేదో సపరేట్గా ఆయిల్ ఏదో మనం కొంటున్నట్టు భారత్ రష్యా ఆయిల్ ఎక్కువగా కొనుగోలు చేయడం వలన భారత్ నుంచి వచ్చే డబ్బు మొత్తం కూడా ఉక్రెయిన్ మీద యుద్ధానికి చేయడానికి ఉపయోగిస్తుంది అని దురుద్దేశంగా మాట్లాడినటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధానం చాలా సిగ్గుచేరు. ఎందుకంటే పెత్తనందారి దేశంగా, సంపన్న దేశంగా నేను పెత్తనం చేయాలి, ప్రపంచ దేశాల మీద పెత్తనం చేయాలి అని దురుద్దేశంతో చేస్తున్నటువంటి అమెరికా పన్నాగాలు ఒకప్పుడు సాగినాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ 21st సెంచరీలో సాగవు. నీవు అమెరికా నుంచే చాలా అమెరికన్లే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో మాజీ రాయబారే మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. భారత్ను శత్రు దేశంగా చూడటం విదేశాంగ పాలసీలోనే డిజాస్టర్ అని మాజీ రాయబారి స్వచ్ఛందంగా ఒక మామూలు చెప్పడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటే అమెరికన్లే అక్కడ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రోకోలు చేయటం జరుగుతుంది, రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేయటం జరుగుతుంది. ఇవి మొత్తం ట్రంప్కి కనిపించట్లేదా? ఇలాంటి విధానాల వలన ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు సంఘై మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడగా భారత్, రష్యా, చైనా 3 దేశాలు కూడా ఒక కూటమిలాగా ఏర్పడి ట్రంప్ యొక్క విధానాలను వ్యతిరేకిస్తాయని ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తూ జరుగుతుంది. అదేవిధంగా ట్రంప్ కూడా చాలా భయపడుతున్నారు. ఎక్కడ ఈ 3 దేశాలు కలిస్తే మనల్ని ఇబ్బంది పెడతాయో, మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూలిపోతుందో, మన మాటలు లెక్క చేయరేమని మిగిలిన దేశాలు కూడా మనం చెప్పే మాటలు లెక్క చేయరని, ఆర్థికంగా మనం ఇబ్బంది పడతామని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయని ఇప్పుడు ట్రంప్ భయపడటం జరుగుతుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లు తెచ్చుకోకుండా ఉండాలంటే ముందలగానే ఆలోచన అనేది ఒక పెత్తనందారులుగా నువ్వు వ్యవహరించేటప్పుడు ఆలోచన చేయాలి. ఇది మొత్తం కూడా అమెరికా నాశనానికి మొదలవుతుంది. భారత్ ఇందులో తగ్గేది లేదు, తగ్గదు కూడా. మిగిలిన దేశాలన్నిటిని కూడా కలుపుకొని పోయి ఒక ఐకమత్యంగా ట్రంప్ యొక్క విధానాలను, ట్రంప్ యొక్క విధి విధానాలను, ట్రంప్ యొక్క చేస్తున్నటువంటి దుష్ట ఆలోచనలను అరికట్టించింది భారత్. ఓకే, థ్యాంక్ యూ.